అక్క నామలో నా కూర్చోండి. ఏమో అప్పుడే వచ్చిన పని అయిపోయిందా? ఏ లేదు, మా ఆయన చీర తెచ్చాడు చూపిద్దామని. కొత్త చీర అమ్ములు? అవును చూడుక్క, బాగుందక్క చీర. బానే ఉంది. 10,000. 10,000 ఆ చీర? అయ్యో తీయక్క, నలిగిపోతుంది, పట్టంతా పోతుంది. సరే అక్క, మా ఆయన వచ్చింటే నేను వెళ్తాను లేక. టైం 12 అయింది. మా ఆయన రావాలా, నేను కూడా చీర అడగాల. అయినా 10,000 చీర తెచ్చాడు వాళ్ళ మొగుడు ఏం తెచ్చినా నాకే చూపిస్తుంది. అయినా నాకెందుకు చూపిస్తుంది? భలే హెచ్చులుండాయి అమ్ముకి. మా ఆయన వచ్చినాక 30,000 చీర తీసుకొని నీకు చూపిస్తా ఉండు. అబ్బా ఎండలేం తిట్టుండయే. ఏమంది కోపం కండవా? ఏం లేదు. ఏమైంది? పక్కింటి అమ్ములు వాళ్ళ ఇంటి ఆయన 10,000 పెట్టి పట్టు చీర తెచ్చినాడు. నీకే తక్కువ ఉంది. ఉండే చీరలు కట్టి నీకు మొన్నదానే కదా పండక్కి తెచ్చిచ్చిన చీర. 10,000 పెట్టేదా మన పండక్కి? తెచ్చినావులే పనికిరాని చీర. అమ్ములు వాళ్ళ మొగుడికి అప్పు కూడా 10 లక్షలు దాకా ఉంది. వాళ్ళు తెచ్చేసి ఊరేగుతారు. నాకేంటి అయ్యో రూపాయి అప్పులే అక్కడ బతానా, ఒక దగ్గర చేసి చెప్పకుండా బతానా. దాన్ని నేర్చుకోయే బోర్డు మొక్కందానా. దీనికి ఏం తక్కువ చేస్తున్నాను నేను? రమేష్ ఉన్నావా? రమేష్ ఉన్నావా? రమేష్ ఉన్నారమ్మా? లేడు. ఎవరండి మీరు? ఎవరు ఇల్లు? హోమ్ లోన్ ఇస్తున్నాడమ్మా, 20 లక్షలు. 6 నెలలుగా ఈఎంఐలు కట్ల. ఫోన్ చేస్తే ఫోన్లు అతడు ఏమైపోయినాడు? బయట వెళ్ళినాడన్నా, లోన్ తీసుకుని నాకు తెలీదు, వస్తానని నేను చెప్తాను. వచ్చిన తర్వాత ఏదో ఒక మాట కనుక్కొని ఫోన్ చేయండి. లేకపోతే ఇల్లు ఖచ్చితంగా సీజ్ చేస్తాం, నోటీసులు పంపిస్తాం. వస్తే ఖచ్చితంగా కాల్ చేయమని చెప్పండి. ఆహా, ఇదా సంగతి. అయినా అమ్ములు వాళ్ళ ఇంటి అయినా చీరలో నగలు తెస్తా అంటే బాగా సంపాదిస్తున్నాడు అనుకున్నాను. అప్పులు చేసి తెస్తున్నాడా? మా ఆయన చెప్పింది కరెక్టే. ఈ అమ్ములు చీరలు నగలు తెచ్చి కావాలని చూపించేది, అయినా దూలు తీరింది.